ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు చేను కావాలి పెట్టినాం. ఓ తోట కావాలి పెడితే, ఆ కావాలోడే అమ్ముకుంటాడు. అమ్ముకొని పోయిన కాయలు వీడు ఎత్తుకపోయిండు సార్, వాడు ఎత్తుకపోయిండు సార్, వాడు ఎత్తుకపోతే ఎలగొట్టిన అని అబద్ధం ఆడితే ఏం చేస్తాడు? యజమాని నమ్ముతాడు కదా! కానీ మోసం చేసింది వాడే. అట్లుంటదట. అంటే కంచె చేను వేసినట్టు. ఇలా ఉంటది. అలాగే ఒక స్త్రీ ఇప్పుడు పెళ్ళాం ఉన్నది. మొగుడు బయటికి పోయిండు. పోతే ఏం చేస్తది? తల్లిని కావాలి పెట్టిపోయిండు. కానీ తల్లే పెళ్ళాం లంచతనం చేస్తే తల్లే అబద్ధం ఆడుతుంది. చేయలేదు, అది పోలేదంటే ఏం చేస్తాడు? ఏ మొగుడైనా నమ్ముతాడు కదా! నా తల్లే చెప్పిందని నమ్ముతాడు. కానీ తల్లే పెళ్ళాం లంచతనం చేస్తుంటే సపోర్ట్ ఇచ్చింది. కొడుకుని మోసం చేసిందన్నట్టు. పెళ్ళాం మోసం చేసినట్టే తల్లి మోసం చేస్తే ఏం చేస్తాడు? కొడుకు నమ్ముతాడు కదా! నిజమే అనుకుంటాడు కదా! అట్లనట కంటెంట్ అలా చెప్పాలన్నమాట. అలాగే ఇప్పుడు దొంగతనం జరిగింది. పోలీసు ఏం చేసిండు? దొంగను లేడు వాడు పోయిండని అబద్ధం ఆడిండు. అది దొంగ దగ్గర లంచం తీసుకొని వాడు లేడు దొరకలేదంటే పడవని చూసినన్నా అదన్నా ఇదన్నా అని పోయి తిరిగిండు. దొరకలేదన్నాడు. కానీ ఆ దొంగ దగ్గర లంచం తీసుకున్నాడు అనుకో, జనం తెలియదు కదా పోలీసే లేదని దొరకలేదంటాడు కదా అని జనం నమ్ముతారు కదా. ఇగో ఇలాంటిది అనమాట కంటెంట్ అనేది. ఇలాంటిది కన్సెషన్ వేస్తే ఎలా ఉంటుంది, అలా చెప్పాలన్నమాట. అప్పుడు నిజమే అనుకుంటారు. కనిపించేదంతా బంగారమే అనుకుంటారు కదా ఎవరైనా. అనుమానిస్తారా? అట్లన్నట్టు. ఇప్పుడు తల్లిని ఎవరైనా నమ్ముతాడు. పెళ్ళాం మోసం చేసిందని చెప్పేది తల్లి. కానీ ఆ తల్లే మోసం చేసింది కొడుకును. పెళ్ళాం లంచతనం చేసినా వెనకేసి చేయలేదని చెప్తాదనుకో, అప్పుడు నమ్ముతాడు కదా కొడుకు. అదనమాట కథ. ఇలా చెప్పాలి, ఇలా చెప్తారు. కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మ్యాజిక్ చేస్తాడు. వాడు మ్యాజిక్ చేస్తే మ్యాజిక్ చేస్తానని వాడు చెప్తాడు. మనకు కూడా తెలుసు వాడు మ్యాజిక్ చేస్తాడని. వంకాయలకాయలు ఉంగరం తెస్తాడు. అది మ్యాజిక్. కానీ వాడు మ్యాజిక్ అని చెప్తలేడు. అది మ్యాజిక్ అని మనకు తెలియదు. వంకాయలకాయలు ఒక వ్యక్తి ఉంగరం తీస్తే ఏమనుకుంటాం? నిజంగా తీసిండు అనుకుంటాం కదా! కంటెంట్ ఇలాంటిది అన్నట్టు. మ్యాజిక్ లాంటిదే. కానీ అది మ్యాజిక్ అని చెప్పొద్దు. వీళ్ళకి కూడా మ్యాజిక్ అని తెలియదు. అప్పుడు ఇలాంటి ట్రిక్స్ అనేవి ఎట్లుంటాయి? నిజమే అనుకుంటారు కదా జనం. ఇదన్నమాట కంటెంట్ చెప్పే ట్రిక్.